జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై మాసంలో వార ఫలాలు. జూలై 7వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచర గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ముందు మనం చూద్దాం. మేషరాశి అధిపతి అయిన మంగళ మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఈ నెల 13వ తారీఖు మేషరాశి నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తారు. గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, మిథున రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము, కర్కాటక రాశిలో శుక్రుడు మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరి సంచారము, కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారము, భూమిని అతి వేగంగా చుట్టి వచ్చే 12 రాశిని అతి వేగంగా చుట్టి వచ్చే చంద్రుడు ఈ వారము కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అంటే ఈ 3 రాశుల్లో చంద్రుడు ఉంటాడు ఈ వారం మొత్తం మీద. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు. ఈ వారం ఏమన్నా విశేషాంశం ఉందా గోచర గ్రహస్థితుల్లో? మరియు ఈ వారము ఏ పరిహారం చేసుకోవాలి, అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ వారము స్వస్థానగతుడయ్యి ఈ 2 గ్రహాలు ఉన్నాయి. ఒకటి మంగళ్ మరియు వక్రించిన శనేశ్వరుడు, వీరిద్దరు కూడా స్వస్థానగతుడై ఉన్నారు. పోయిన వారం దాకా బుధ భగవానుడు మిథున రాశిలో స్వస్థానగతుడై ఉన్న ఇప్పుడు ఆయన మిథున రాశి నుంచి బయటకు వచ్చేసారు. ఈ వారం యొక్క స్పెషల్ అంశం ఏంటంటే శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారము. ఎందుకు కర్కాటక రాశిలో సంచారం అంటే ఎప్పుడైనా 4th హౌస్లో శుక్రుడు ఉంటే కనుక చాలా మంచిది. అంటే కాలపురుషుడు కుండలిలోంచి మీ జన్మజాతకంలో కూడా 4th హౌస్లో శుక్రుడు ఉంటే చాలా మంచిది. అంటే ఇంట్లో కొంతమంది చూడండి, ఇంట్లో చాలా రిలాక్స్డ్గా ప్లెజెంట్గా చిల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే అబ్బా ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా అన్నట్లు బాధపడుతూ ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్స్ డిఫర్. ఎవరికైతే 4th హౌస్లో రాహు ఉంటారో వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉండదు. అలా ఇంట్లోంచి ఎప్పుడు బయటపడదామా అని చూసేట్లో ఉంటాయి వాళ్ళకి పరిస్థితులు. కానీ శుక్ర భగవానుడు ఎవరికైతే శుక్ర భగవానుడు చతుర్థంలో ఉన్నా లేదా గురు భగవానుడు చతుర్థంలో ఉన్నా, గురు భగవానుడు చతుర్థంలో ఉంటే అందరూ వీళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళని అయస్కాంతంలాగా అందరిని అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ ఇంట్లోంచి పెట్టుకుంటే చాలా ఫాలోయింగ్ ఉంటుంది, అంటే జనరల్గా చెప్తున్నాను. అలాగే శుక్రుడు ఇంట్లో ఉంటే కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడరు. వెళ్తారు కానివ్వండి, ఎక్కువగా ఇంట్లో హాయిగా రిలాక్స్డ్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడి కుండలిలోంచి 4వ స్థానమైన కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. అంటే ఇది అందరికీ కూడా మీ జన్మజాతకంలో శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నా లేకపోయినా, లేదా చతుర్థ స్థానం మీద దృష్టి పెట్టినా లేకపోయినా, కాలపురుషుడు కుండలిలోంచి ఆయన చతుర్థ రాశిలో ఉన్నారు కాబట్టి అది కూడా ఎఫ్లిక్షన్ లేకుండా, అంటే అక్కడ మళ్ళీ రాహు కేతువు కుజుడు వీళ్ళెవరు అలా కలవకుండా, శనేశ్వరుడు ఇలా ఎవరు లేకుండా, ఎఫ్లిక్షన్ లేకుండా బుధ భగవానుడితోటి కలిసి ఉండడం చాలా మంచిది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చాలా మంచి చేస్తుంది. అంటే ముందు ఇంట్లో అందరికీ కూడా అనుకూల వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ముందు శుక్రుడు అక్కడ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయబడతారు. అలానే ఇంకోటి ఏంటంటే బుధ భగవానుడితో కూడి ప్రత్యేకించి ఇంట్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది చాలా మంచి టైం. అది ఇప్పుడు ప్రారంభించమని అసలు చెప్పట్లేదు, ఎందుకంటే దానికి మీ జన్మజాతకం చూసుకునే సపోర్ట్ అయితేనే ప్రారంభించాలి. బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, అంటే ఉద్యోగస్తులైనా లేదా ఇంట్లోంచి బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళకైతే ఇంకా చాలా మంచి చాలా అంటే చాలా మంచి పీరియడ్, బాగా కలిసి వస్తుంది ఈ వారము. ఈ వారం యొక్క ఇంపాక్ట్ ఒక నెల అంటే ఒక 2-3 వారాలు ఉంటుంది. సో చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు చేసే ఇంటి నుంచి చేసే వ్యాపారము చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ఐడెంటిటీ ఇప్పుడు ఉన్న ఈ గోచారం కలగజేస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఈ వారంలో ఉన్న గోచారం, అంటే మీ జన్మజాతకంలో బాగా ఉన్నా లేకపోయినా కూడా గోచారం మీకు 50% బఫర్ అయితే ఇస్తుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే ఎక్కువగా మార్పులు ఉంటాయి, చాలా మంచి మార్పులు ఉంటాయి. అంటే మీ జన్మజాతకంలో బాగుంటుంటే సపోజ్ మీకు జన్మజాతకంలో చతుర్థంలో గురుడు ఉన్నాడు అనుకోండి, లేదా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సిట్. అందరికీ వచ్చే యోగం కంటే డబుల్ బనాన్స్ ఎలాగో మీకు వస్తుంది. అంటే అంత బాగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత, మీరు ఇంటి నుంచి వ్యాపారం చేసేవాళ్ళైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైనా చాలా మంచి లాభాలు వస్తాయి మీకు. ఆ విధంగా గోచారంలో ఇప్పుడు ఈ స్పెషల్ అంశం అనేది చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి,
ఆ, చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. అంటే మీ జన్మకుండలిలో యోగం ఉన్న లేకుండా ఎలాంటి ఫలితాలు చేసుకోవాలి, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి లేదా గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది బంధువులు మీ ఇంటికి రావడం, లేదా అనుకోకుండా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి రావడము, గెట్ టుగెదర్స్లో కలవడమో లేదంటే ఇలా జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో అంటే చాలా కాలం నుంచి కలవని వాళ్ళు ఎవరైనా కలిసే అవకాశం ఉంటుంది. అది చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళతోటి మీకు కలవడం అనేది లేదు, కలవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు కలవడము, లేదా ఇలా సహజంగా అంటే ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లో లేని వాళ్ళు కాంటాక్ట్లోకి రావడము, ఇలాంటిది ఏదైనా చోటు చేసుకుంటుంది. అలాగే మీకు ఈ వారము చాలా అంటే మంచి ఆత్మబలము, దృఢ సంకల్పము, దృఢ నిశ్చయంతో పనులన్నీ కూడా వేగవంతం చేస్తారు. గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అవి ముందుకు సాగక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళే సమయం కూడా ఈ సమయము, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీకు ఇప్పుడు అంటే గురు భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల తర్వాత ఈ 13వ తారీఖు నుంచి మీ రాష్ట్రాధిపతి కూడా ఆయనతో కలవడము, ఇది ముందు నుంచి మీకు చాలా పాజిటివ్ చేంజెస్ని తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో పాజిటివ్ చేంజెస్ వస్తాయంటే మీకు అంటే ఇప్పటి వరకు అంటే అంత శుభశకునాలు కనిపిస్తూ ఉంటాయి, అంత పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మీకు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఫలితాలు షూర్ అవుతూ ఉన్నాయి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కమ్యూనికేషన్ వైజ్ చాలా బాగా ఉంటుంది. అందరితోటి చాలా స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే శుభ సమయం అని కూడా చెప్పాలి. అందరితోటి చాలా మంచి రిలేషన్ అయితే డెఫినెట్గా మెయింటైన్ అవుతుంది. కుటుంబంలోని వాళ్ళతోటి ప్రత్యేకించి ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా కమ్యూనికేట్ అవుతారు. మీ కుటుంబ సభ్యులకి మధ్య ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా చక్కగా ఫిలప్ అయ్యే శుభ సమయం. మీ తండ్రి గారికి మంచిది మీ జాతకరీత్యా, మీ తండ్రి గారి కనుక కాకపోయినా మీరు పనిచేసే చోట మీ పై అధికారులతోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక మంచి అదృష్టకరమైన సంఘటన జరగడానికో ఒక మంచి స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ వినడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. ఇవి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. మిథున రాశి వాళ్ళకి స్త్రీ లబ్ధి బాగా ఉంది. అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్ల కావచ్చు, మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా ఒక మంచి ప్లస్ జరుగుతుంది. వాడు మిమ్మల్ని రికమెండ్ చేయడమో లేదా వాళ్ళ వల్ల మీకు ఏదో రకంగా కలిసి రావడమో, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇదే ఒకటి ఉంటుంది. సంతాన పరంగా కూడా ప్లస్ ఒకటి ఉంది. మీ సంతానము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ఏదన్నా వ్యాపారం చేస్తున్నా వాళ్ళకి లబ్ధికరంగా ఉంటుంది. ఒకవేళ స్కూల్ గోయింగో లేదా చదువుకునే విద్యార్థులు కాలేజ్ గోయింగో అని అనుకుంటే కనుక వాళ్ళ విద్యల్లో బాగా రాణిస్తారు. ఇలాగా మీకు బాగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రస్తుతానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా గ్రహదేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అలాగే మీకు చాలా మంచి విల్ పవర్ ఉంటుంది. ఈ సమయంలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆత్మన్యూన్యత భావం ఏదైనా ఉంటే దాన్ని అధిగమించే శుభ సమయము. అంతా కూడా చాలా చక్కగా కాన్ఫిడెన్స్ తోటి విల్ పవర్ అది చాలా బాగా బూస్టప్ అవుతుంది. ఇవి మిథున రాశి వాళ్ళకి వచ్చే ఫలితాలు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే బుధుడు మరియు శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచిది యాక్చువల్గా. సో ఈ బుధ శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల చాలా చక్కగా బ్యూటిఫుల్ థాట్స్ ఉంటాయి మీకు. అంటే ఒక అమృత గడియల్లో ఉన్నారని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే దైవశక్తిని మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా చక్కగా అర్థమవుతుంది. అందులో మీకు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉన్నాడు. సో ఇదొక చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మంచి పేరు ఉంటుంది, రిటర్న్ చాలా మంచి పేరు ఉంటుంది. మీ ఆలోచనలు చాలా బాగా ఉంటాయి. అలాగే మీ తల్లిగారితో మీకు ఏమన్నా మనస్పర్ధలు ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేదా కుటుంబంలోని వారితోటి మనస్పర్ధలు, డిఫరెన్సెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీ పరంగా ఏదైనా మీకు టెన్షన్ ఉంటే ఆ ప్రాపర్టీ పరంగా ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా
వీడిపోతాయి. చిక్కుముడులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా విడివడే శుభ సమయం అని చెప్పాలి ఇప్పుడున్న ఈ సమయము. అలాగే మీకు ఒక అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బాగా శుభ సమయం, బాగా కలిసి వచ్చే సమయము. మీ తల్లిగారు వారి పుట్టింటి నుంచి ఏదైనా అనుకూలతలను అందుకోవడానికి కూడా ఇప్పుడున్న మీ గోచర గ్రహస్థితులు చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తున్నాయి. మీ తండ్రి గారికి లబ్ధి తెచ్చిపెట్టే విధంగా కూడా ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు ఆశీర్వదిస్తున్నాయి. ఒకవేళ మీ తండ్రి గారికి లబ్ధి కాకపోతే మీరు ఏదైనా విదేశాలు కావచ్చు లేదా దూర ప్రాంతం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అలాగే మీకు అధికారులతోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డబ్బు ఖర్చు ఏ విషయంలో ఉంటుందంటే మీ సోదరుల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. మీకు యంగర్ సిబ్లింగ్స్ లేదా ఎల్డర్ సిబ్లింగ్స్ వీళ్ళ వల్ల ఎవరి వల్ల అయినా సరే డబ్బు ఖర్చు అవుతుంది, లేదా వాళ్ళకైనా డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ వల్ల మీరు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టకపోయినా సరే వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో డబ్బు ఖర్చు ఎక్కువైంది అన్న విషయం వాళ్ళు బాధపడుతూ కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా మీతో షేర్ చేసుకోవడం డెఫినెట్గా తటస్థిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా కొంచెం అనుకోకుండా కొన్ని మిస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఫైనాన్షియల్ వైజ్ ఉద్యోగస్తులు ఏదైనా పేమెంట్ చేసేప్పుడు 1-2 సార్లు చూసుకొని బాగా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని పేమెంట్ చేయాలి, లేదా మీరు చేసే పేమెంట్ అది వేరే వాళ్ళకి వెళ్తుంది. అయితే ఈ విషయం కేవలంగా ఉద్యోగస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో మరీ మీ జన్మజాతకం బాగా సౌకర్యంగా లేకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మజాతకం కొంచెం బాగున్నా సరే ఈ పాయింట్ మీకు వర్తించదు. పెద్దగా మీరు దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే పడుకున్నప్పుడు మెయిన్ చాలా చక్కటి నిద్ర పడుతుంది. దేవీ దేవతలు కల్లోకి వస్తారు, మీకు అంటే బ్లెస్సింగ్స్ బాగా ఇస్తారు దేవీ దేవతలు వచ్చి. ఒక శుభవార్త అయితే డెఫినెట్గా ఉంటారు. ఈ శుభవార్త ఎవరికో సంబంధించిన శుభవార్త అని కాకపోయినా మీ జీవితానికి సంబంధించింది, లేదా మీకు ఏది జరిగితే మీరు శుభవార్తగా భావిస్తారో అలాంటి శుభవార్తలు ఈ వారంలో చక్కగా వింటారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి లబ్ధి చాలా బాగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఇది రాణింపు ఉంటుంది. చాలా ధైర్యంగా ఉంటారు. ఆత్మన్యూన్యత భావం అస్సలు ఉండదు. ధైర్యంగా ఏ పనికైనా ముందంజ వేస్తారు. ప్రత్యేకించి ఏ పని చేస్తే మనీ రూట్ అవుతాయో, లేదా ఏం చదువుకుంటే మీ కెరియర్ బాగా ఉంటుందో అలాంటివన్నీ వదిలిపెట్టకుండా మీ వంతు ప్రయత్నాన్ని మీరు ఎక్కువగా చేస్తారు. దానివల్ల ఏంటంటే సక్సెస్ మీ వెన్నంటే ఉంటుందని చెప్పాలి. సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వడానికి ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అందులో మీ రాష్ట్రాధిపతి ఈ వారంలో లాభంలో ఉన్నాడు. లాభంలో ఉండడం వల్ల చాలా మంచిది. అంటే మీకున్న కోరికలన్నీ కూడా తీరడానికి పిల్లల పట్ల కావచ్చు, లేదా సంతానం కావాలనుకున్న వాళ్ళకి కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కావచ్చు, లేదా మీకు పర్సనల్గా మీ జీవితానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక మంచి కోరిక ఉంటే అంటే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కూడా ఇప్పుడు రూట్ అవ్వడానికి చాలా అంటే చాలా చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి ఉద్యోగస్తులకి చాలా అంటే చాలా శుభ సమయము. అయితే ఇక్కడ వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. వ్యాపారస్తులకి కూడా శుభ సమయమే, కాకపోతే వ్యాపారస్తులకి సొసైటీలో పేరు బాగా ఉంటుంది. డబ్బు పరంగా కంటే కూడా సొసైటీలో మంచి గుర్తింపు, గౌరవము ఇలాంటివన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఏదన్నా సన్మాన సత్కారాలు అందుకోవడానికి కూడా అవకాశం ఉంది. సన్మాన సత్కారాలు అంటే ఎవరైనా చేయొచ్చు, లేకపోయినా ఎవరైనా మిమ్మల్ని గుర్తించిన మీ ఎఫిషియన్సీని పొగిడినా కూడా అది కూడా ఇండైరెక్ట్గా సన్మానం కిందకే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళని గురించి మీ గురించి పాజిటివ్గా నలుగురు మాట్లాడుకుంటే దానికి మించిన సన్మానం ఏముంటుంది చెప్పండి. ఇలాగ మీకు అందరితోటి చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చాలా అంటే చాలా మంచి పీరియడ్ ఇది. మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించాలన్నా, లేదా ఉన్న చోట మీరు ఇంకా ప్రోగ్రెషన్లోకి వెళ్ళాలంటే ఏదైనా కోర్సెస్కి ఎన్రోల్ అవ్వాలన్నా కూడా ఈ టైంలో చేయండి. ఇది చాలా మంచి అనుకూలంగా ఉన్న సమయం. సొసైటీలో అందరితో చాలా మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. సొసైటీలో ఉన్న వాళ్ళందరితోటి కూడా. ఇవి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి
మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఒకే ఒక విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి. ఆ విషయం ఏంటంటే డబ్బు ఖర్చు. అనవసరంగా ఖర్చులు ఎక్కువైపోతాయి. సో, మీరొక చెక్ పెట్టుకోవాలి. మీరెంత చక్కగా అంటే పద్ధతిగా ఖర్చు పెట్టేవాళ్ళు అయినా సరే, ఈ సమయంలో డబ్బు ఖర్చుకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా అనవసరమైన ఖర్చులే అవుతాయి. అవసరమైన ఖర్చు ఒక్కటి కూడా ఉండదు. తర్వాత మీరు లెక్క పెట్టుకుంటే కనుక. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు విషయంలో మటుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్పౌస్‌కి మీ స్పౌస్‌కి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడం కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు లేదా మీ స్పౌస్‌కి కాకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం, మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వడం కోసం డబ్బు ఖర్చు అయితే ఇప్పుడు అవుతుంది. కొలీగ్స్ తోటి కావచ్చు, నేబర్స్ తోటి కావచ్చు, వీళ్ళందరితోటి చాలా చక్కటి శుభ సమయం ఉంటుంది. చాలా మంచి శుభ సమయాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పాలి మీరు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలమైతే ఉంది. చాలా చక్కగా ఉంది. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి సెట్ అవుతాయి. మీకు నరాలకి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి. నరాలకు సంబంధించిన స్కిన్ ఎలర్జీస్ ఏదైనా ఉండి దాంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా అందరితోటి సరైన రిలేషన్ లేదని బాధపడుతూ ఉన్నా అవన్నీ కూడా సెట్ రైట్ అయ్యే సమయం. ఎవరు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే శుభ సమయం కూడా ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు వాటికి మీకు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నాయి. సంతానపరంగా చాలా బాగా ఉంటుంది. అయితే సంతానపరంగా బాగా ఉంటుంది కానివ్వండి, కొంచెం మీకు కొన్ని పనులు అంటే ఎప్పటి నుంచో బాగా చేద్దాం అనుకున్న పనులు ఏమైనా వాయిదా వేసుకొని మీ అంతటి మీరు ఆపి వస్తుంటే కనుక వాటిని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి వ్యాపారస్తులకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టైం. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగడానికి చాలా అంటే చాలా అవకాశాలు చాలా బాగా ఉంటాయి. స్త్రీ లబ్ధి బాగా ఉంది. అంటే ఆడవాళ్ళ సూచనలు, సలహాలు, అడ్వైజుల ద్వారా కావచ్చు, లేదా ఆడవాళ్ళు ఇచ్చే రిఫరెన్సుల ద్వారా కావచ్చు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మీకు ఆలోచన సరళి చాలా బాగా ఉంటుంది. కొంచెం ఈ ఆలోచనల సరణితో పాటు బుధుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ బలం బాగా ఉండి మీ రాశి మీద వాళ్ళు దృష్టి పెట్టడం వల్ల బంధువులతో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతోటి కావచ్చు, ఇంట్లోని వారితోటి కావచ్చు, అయిన వారితోటి కావచ్చు, అందరితోటి కూడా చాలా అంటే చాలా సఖ్యమైన రిలేషన్ మెయింటైన్ అవుతుంది. చాలా బాగా ఉంటుంది అందరితోటి. ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త ఒకటి లిఖితపూర్వకంగా చూడడం కావచ్చు, లేదా చెప్తే వినడం ఈ రెండిట్లో ఏదైనా సరే చోటు చేసుకుంటుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా ఉంది. ఎవరితోటైనా మీకు భేదాభిప్రాయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా చాలా చక్కగా సర్దుమణిగే సమయం. అంటే వీటన్నిటికీ కూడా చెక్ పడే శుభ సమయం. భేదాభిప్రాయాలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చే శుభ సమయం. మీరు ఏమైనా లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ లోన్స్ రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. లోన్స్ అన్ని క్లియర్ రావడానికి కూడా హౌసింగ్ లోన్ ప్రత్యేకించి వెహికల్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, మార్ట్గేజ్ లోను వీటి కోసం ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఇప్పుడు అయ్యే శుభ సమయం అని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. మెయిన్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు. చాలా అంటే మీ ఆలోచనలో కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. సో మనకే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలతోటి నీరు గారిపోతాము. ఈసారి అలా ఉండదు. మీకు మీరు సెల్ఫ్ బూస్టప్ చాలా ఇచ్చుకుంటారు. చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. మీ జీవితం మీద మీకు ఒక పిక్చర్, ఒక క్లారిటీ చాలా బాగా వస్తుంది. ఏం జరగబోతున్నాయి, ఎన్ని పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి, వీటన్నిటి మీద మీకు చక్కటి అవగాహన ఇప్పుడున్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. ఆ విధంగా మీరు బ్లెస్డ్ అని చెప్పాలి కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ. ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలతలు చాలా బాగా ఉంది. ఫ్రెండ్స్, మిత్రలాభం బాగా ఉంది. అందరితో మిత్రులు, కజిన్స్ లేదా కొలీగ్స్ వీళ్ళందరితో మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఎవరన్నా మీరు కలవాలని అనుకుని మీ మిత్రుల్ని కలవలేకపోతే ఇప్పుడు కలవడానికి చాలా చక్కటి సమయం. గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటుంది. గెట్ టుగెదర్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అటెండ్ అవ్వాల్సి వస్తారు మీరు. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మీకు అది.
ఆలోచనలు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది మీకు. ఏం చేస్తే డబ్బుకి సంబంధించిన ఆలోచనలు, మెయిన్ డబ్బుకి సంబంధించిన ఆలోచనలు అంటే ఒక మంచి ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు మనకి సేఫ్గార్డ్ అవుతాయో ఇలాంటి ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది మీ సలహా కోసం వస్తారు. మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు, సూచనలు చాలామంది తీసుకుంటారు. మీరు కనుక మెడిసిన్ ప్రొఫెషన్లో ఉంటే కనుక ఇది మెడిసిన్ ప్రొఫెషన్లో ఉన్నా లేదా మెడిసిన్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమన్నా స్టడీ చేస్తూ ఉన్నా సరే ఇది నిస్సందేహంగా చాలా మంచి శుభ సమయం. మీ తండ్రి గారికి మీకు మధ్య ఈగో క్లాషెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మీ తండ్రి గారికి మీకు మధ్య ఉంటాయి. అలాగే మీరు వర్కింగ్ అయితే మీ పై అధికారులకి మీకు మధ్య కూడా ఈగో క్లాషెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క ఈ గోచర గ్రహస్థితుల ఫలితాలు మీన రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో. ఇప్పుడు దీనికి చేసుకోవాల్సిన పరిహారం మనం చూద్దాము. శుక్రుడు బాగా బ్లెస్ చేస్తూ ఉన్నారు. అన్ని గ్రహాల్లో, నవగ్రహాల్లో ఎక్కువగా బ్లెస్ చేసేది ఈ వారం శుక్రుడు మరియు బుధుడు. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం వినడము లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరము. లక్ష్మీ అమ్మవారిని డైరెక్ట్గా పూజించడం కంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే వింటూ ఉంటారో అలాంటి ఇళ్ళల్లో అమ్మవారు హరికి సంబంధించిన శ్రీమన్నారాయణ కథలు వినేవాళ్ళని, శ్రీమన్నారాయణని ధ్యానం చేసేవాళ్ళని, శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేసేవాళ్ళని, వాసుదేవుణ్ణి సర్వదా స్మరించేవాళ్ళని, భగవద్గీత వినేవాళ్ళని, అలాగే విష్ణు సహస్రనామం వినేవాళ్ళు అంటే అమ్మవారికి అత్యంత ఆప్తులు. ఇలా మీరు కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ప్రతిరోజు స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఈ వారం రోజులు వితౌట్ ఎనీ ఫెయిల్, అంటే ఆడవాళ్ళైతే సూక్తం చదవకపోవడం మంచిది, మగవాళ్ళు చదవండి లేదా వినొచ్చు. ఇప్పుడు ఎవరైనా వినొచ్చు, చక్కగా వినడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు లేవంగానే 3 సార్లు పురుష సూక్తం, 3 సార్లు స్త్రీ సూక్తము. ఇలా చేయడం వల్ల శుక్ర భగవానుడు చతుర్థ స్థానంలో ఉంటూ మీకు చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తారు. అలానే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రాన్ని, ఎందుకంటే బుధ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఈ రెమెడీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ప్రతిరోజు ఉదయాన్నే మీరు లేవగానే స్నానం చేయగానే కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదవడము లేదా 3 సార్లు వినడము చేయండి. వితౌట్ ఎనీ ఫెయిల్ ఈ వారం అంతా కూడా త్రూఅవుట్ దిస్ వీక్. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరి కలయిక వల్ల. బుధుడు ప్రకృతికి సంకేతం కాబట్టి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉసిరికాయ కూడా మనకి ప్రకృతి మాత నుంచి వచ్చింది. ఇక్కడ ఉసిరికాయ మనకి తెలుసు కదా, కనకదార స్తోత్రం అసలు ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసి ఇది చెప్పక్కర్లేదు. ఒక వేద బ్రాహ్మణురాలు కనక శంకరాచార్యులు వారు వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆవిడ దగ్గర ఏం లేకపోతే ఎండిపోయిన ఉసిరికాయ వేస్తుంది. దానికే శంకరాచార్యులు వారు చేసిన స్తుతికి అమ్మవారు కనకదారగా బంగారు ఉసిరికాయని కురిపించింది. అలాగా ఇప్పుడు కనకదార స్తోత్రం చాలా ఆప్ట్గా ఉంటుంది. మీరు ఇన్నాళ్ళు చేసుకున్నా ఇప్పుడు చేయడం వల్ల నిజంగా ఫలితాలు మీరు తీసేసుకుంటారు. అంటే ఒక్కొక్క స్తోత్రానికి కాలబలం, దైవబలం చాలా బాగా ఉన్న సమయం, అమృత గడియలు జరుగుతూ ఉన్న సమయం ఈ సమయము. సో ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు మీకు కుదిరి ఉదయము, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య వేళల్లో చదువుకుంటే ఒక్కొక్కసారి చాలా మంచిది. అంటే ఉదయం లేవగానే స్నానం చేసినప్పుడు ఒకసారి, మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఒకసారి, అంటే 12 నుంచి 1 గంటలోపు ఒకసారి, అలాగే సాయంత్రం పూట అసలు సంధ్య వేళలో, ప్రదోష వేళలో ఒకసారి ఇలా చదువుకోవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. పొద్దున మీరు స్నానం చేసి విన్నప్పుడు చదివినా, మీరు ఆఫీస్లో ఉన్నా, మధ్యాహ్నం పూట ఎక్కడున్నా కూడా మీరు చదవచ్చు, వినొచ్చు. ఇది చేయండి. ఇలా చేయడం లేదు ఇదంతా కుదరదు, ఆఫీస్లో మేము మర్చిపోతామేమో అని వర్క్ దీంట్లో ఉన్నప్పుడు అని అన్నప్పుడు పొద్దున్నే 3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలు. శుక్రాచార్యుల వారి చతుర్థ స్థానంలో ఆ బుధ భగవానుడితో కూడి ఉండడం అనేది చాలా మంచిది. దానికి సంబంధించిన ఫలితాలు పొందడానికి మీరు ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి. రెమెడీస్ చేయడం వల్ల మీ జన్మజాతకంలో లేకపోయినా డెఫినెట్గా 50% మీకు అనుకూలతలు, కుటుంబ పరంగా ఏదన్నా కొనుక్కోవాలన్నా, వెహికల్ ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా దేనికైనా సరే ఇది సహకరిస్తుంది. మంగళ. నమో భగవతే వాసుదేవాయ.